నమస్కారం ప్రొఫెసర్ విశ్వబాబు గారు. నమస్కారం. గతంలో మనం చాలామందిని చూసామండి. విజయ్ మాల్యా, నీరవ్ అండ్ చోస్కీ, సో అటువంటి వాళ్ళు చాలామందిని చూసాం మనం. లుకౌట్ నోటీసులు ఇచ్చినా సరే వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితి మన తెలుగు వాళ్ళల్లో ఏమన్నా ఉందా? ఉంటే వాళ్ళు ఏ విధంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? అండ్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? న్యాయస్థానాలకంటే నాకు చాలా గౌరవం, న్యాయమూర్తులన్నా చాలా గౌరవం. 135 కోట్ల మంది ప్రజల్ని కొంతమంది పరిపాలించడము చాలా బాధగా ఉంది. ఆస్తులు అటాచ్మెంట్, అక్రమంగా సంపాదించిన ఆస్తులు అటాచ్మెంట్ చేయడము, అరెస్టు చేయమని ఆదేశాలు ఇవ్వడాలు, అటువంటివన్నీ ఇస్తున్నటువంటి న్యాయమూర్తులు తమ వరకు వచ్చేసరికి తమని తాము కాపాడుకుంటున్నారు న్యాయమూర్తులు. మరి అది దేశంలో నియంతృత్వంలో ఉన్నామా, మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేటువంటి ఒక ఆలోచన కూడా ప్రజల్లో కలుగుతోంది ఈ మధ్య. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే కింగ్ఫిషర్ అధినేత విజయ్ మాల్యా గారు దేశం విడిచి పారిపోవటము, నీరవ్ మోడీ గారు దేశం వదిలిపెట్టి పారిపోవడము, అటువంటివి జరిగినాయి. చోస్కీ గారు దేశం వదిలిపెట్టి పారిపోవటాలు, అటువంటి అవకాశాలు పాపం ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, తెలుగువారికి సంబంధించి రాలేదు. వచ్చే అవకాశాలు ఏమన్నా ఉండుండొచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్అవుట్ నోటీస్ అంటే ఏంటి, అది ఎప్పుడు ఈ దేశంలో, మన దేశంలో ప్రవేశపెట్టారనేది. లుక్అవుట్ నోటీస్ అనేది ఇన్ఫ్యాక్ట్ రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరిచి లేదు లుక్అవుట్ నోటీస్ అనే పదం. అయినా మన కోర్టులు రాజ్యాంగంలో పొందుపరచినటువంటి కొన్నిటిని కొలీజియము, రూల్ ఆఫ్ లా ఇటువంటి వాడేసుకుంటున్నారు కదా న్యాయస్థానాలు, ఉపయోగించుకుంటున్నాయి వాటిని. సో అలాగే ఈ లుక్అవుట్ నోటీస్ కూడా రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచి లేదు. అయితే ఎందుకు పొందుపరచలేదంటే పాపం అంబేద్కర్ గారి నాయకత్వంలో, నేతృత్వంలో ఆ రోజు రాజ్యాంగం రాసినటువంటి మహామహులందరూ కూడా ఇటువంటి ఆర్థిక నేరగాళ్ళు, ఆర్థిక నేరస్తులు లేదా నేరస్తులు, క్రిమినల్స్, ఇటువంటి వాళ్ళు దేశం వదిలిపెట్టి పారిపోతారు అనేటువంటి ఊహించను కూడా ఊహించలే పాపం వాళ్ళు. ఎందుకంటే మేము స్వచ్ఛంగా ఉన్నాం, రాజ్యాంగాన్ని రాస్తున్నాం, మేము స్వచ్ఛంగా ఉన్నాం కనుక ఈ దేశ ప్రజలందరూ కూడా ఇలాగే స్వచ్ఛంగా ఉంటారని అనుకున్నారు కనుక ఇటువంటివి కొన్ని రాజ్యాంగంలో పొందుపరచలేదు. అయితే ఈ లుక్అవుట్ నోటీస్ అనేది ఈజ్ ఎ క్వశ్చనబుల్ ఎక్సర్సైజ్ ఇన్ పవర్ అన్నమాట. మన రాజ్యాంగంలో ఏమని రాసిందంటే, ద సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా హస్ టర్మ్డ్ ద రైట్ టు ట్రావెల్ బియాండ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 21 (1). ఆర్టికల్ రాజ్యాంగంలో రాసినటువంటి 21వ అధికరణంలోని రూల్ ప్రకారంగా భారతీయ పౌరుడు ఎవరైనా భారతదేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు, ఇతర దేశాలకు కూడా ప్రయాణించవచ్చు అని మన రాజ్యాంగం చెబుతోంది అన్నమాట. సో ఆ లుక్అవుట్ నోటీస్ ఇవ్వడము ఈ రాజ్యాంగంలో రాసిన దానికి విరుద్ధం అని చెప్పి కొంతమంది కోర్టులకు కూడా వెళ్ళారు ఇంతకుముందు. దిస్ వాజ్ మోస్ట్ ఫేమస్లీ స్టేటెడ్ ఇన్ ది కేస్ ఆఫ్ మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు 1978. 1978లో ప్రస్తుత కేంద్ర మంత్రి మనేకా గాంధీ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఆ రోజునాడు జరిగినటువంటి కేసులో మనేకా గాంధీ గారు ఫారిన్ వెళ్ళాలనుకున్నారు, విదేశీ ప్రయాణం చేయాలనుకుంటే ఆమె పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేశారు కనుక, ఆమె పాస్పోర్ట్ ఆమెకి ఇవ్వలేదు కనుక ఆమె విదేశీ ప్రయాణం చేయలేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆవిడ కేంద్ర ప్రభుత్వం మీద దావా వేశారు. ఆ దావాలో ఆమె గెలిచింది మనేకా గాంధీ. సో ఆ కేసు నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చారనమాట. అది చాలా తలమానికమైనటువంటి కేసు అనమాట మనేకా గాంధీ గారి కేసు.
which had confirmed its earlier judgment in Satwant Singh and Satwant Singh Shani versus D. Ramaratnam 1967లో కూడా ఒకసారి వచ్చింది కేసు. బట్ అప్పుడు కూడా ఇలాంటిదే లుకౌట్ నోటీస్ ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాకపోయినా అది రాజ్యాంగంలో లేదు కనుక కొన్ని రిస్ట్రిక్షన్స్ తోటి ఇవ్వచ్చు అనేటువంటిది సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. ఆర్టికల్ 13 which guarantees people the right to freedom of movement and residence within the borders of each state and the right to leave any country including their own and to return to their country. ఆర్టికల్ 13 కూడా భారతదేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా బ్రతకచ్చు, అలాగే ఇతర దేశాలకు కూడా వెళ్ళి రావచ్చు అనేది మన భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 13 కూడా చెప్తోంది. However, reasonable travel restrictions are constitutionally valid. However, reasonable travel restrictions are constitutionally valid and are enforced through the provisions of the Passports Act 1967. 1967 పాస్పోర్ట్ యాక్ట్ని రాజ్యాంగానికి లోబడే చేశారు కనుక కొన్ని సెక్షన్స్ రాజ్యాంగంలోని కొన్ని నిబంధనల ప్రకారంగా కొన్ని పరిమితులు విధించవచ్చు విదేశీ ప్రయాణాలకి కానీ దేశంలో ప్రయాణాలకు కానీ. సపోజ్ మన దగ్గర క్రిమినల్స్ ఉంటారు, హైదరాబాద్లో నువ్వు వినడానికి వీలు లేదు అని చెప్పి నగర పోలీస్ కమిషనర్ గారు నగర బహిష్కరణ అని చేస్తారు. అలాగే నగర బహిష్కరణ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అప్పుడప్పుడు కొంతమంది గోండాలకి బద్మాషులకి అటువంటి వాటికి చేస్తారు. ఎందుకు? అది రాజ్యాంగంలో కొన్ని నిబంధనల ప్రకారంగా అది చట్టసమ్మతమే అన్నమాట. అది అట్లా బహిష్కరించడం, నగర బహిష్కరణ, రాష్ట్ర బహిష్కరణ. ప్రస్తుత హోంమంత్రి గారు ఉన్నారు అమిత్ షా గారు, ఆయన్ని గుజరాత్ నుంచే బహిష్కరించారు. అప్పుడు గుజరాత్ రాష్ట్రం నుంచి బహిష్కరించారు ఆయన్ని, గుజరాత్లో అడుగు పెట్టకూడదని. ఆయన ఢిల్లీలో గుజరాత్ భవనంలో కుటుంబ సమేతంగా 1.5 పాటు కాలం గడిపారు ఆయన, గుజరాత్లో అడుగు పెట్టకుండా. ప్రస్తుత హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు బహిష్కరణకు గురయ్యారు ఆయన గుజరాత్ రాష్ట్రం నుంచి. సో ఇలా వస్తూ ఉంటే ఇష్యూ ఆఫ్ లుక్అవుట్ నోటీస్ ఆర్ లుక్అవుట్ సర్క్యులర్ అని అంటారనమాట. అది 1 సంవత్సరం పాటు ఉండొచ్చు. తిప్పరాజు రమేష్ బాబు ఏదో ఆర్థిక నేరాలు చేశాడు, పోలీసులకు దొరకడం లేదు, లేకపోతే పోలీసులకి విచారణకి సహకరించడం లేదు అనేటువంటి అభియోగాలు ఏమైనా ఉంటే పారిపోతాడేమో ఇతర దేశాలకి అని లుక్అవుట్ నోటీస్ ఆర్ లుక్అవుట్ సర్క్యులర్ అనేది ఇష్యూ చేస్తారన్నమాట. ఓకే, నేను ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్కి వెళ్తాను విదేశానికి వెళ్ళడానికి, అప్పుడు ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుకోవచ్చు వాళ్ళు. లుక్అవుట్ సర్క్యులర్ కానీ లుక్అవుట్ నోటీస్ కానీ ఉంటే. ఏ లెటర్ డేటెడ్ September 5, 1979, లెటర్ నెంబర్ 25022/13/78-FI మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లెటర్స్ ఎలా ఇష్యూ చేయాలి, LOC అంటే లెటర్ ఆఫ్ లుక్అవుట్ నోటీస్ కానీ లుక్అవుట్ సర్క్యులర్ కానీ ఎలా ఇష్యూ చేయాలనే దాని మీద ఒక పద్ధతిగా వాళ్ళు ఒక ప్రొఫార్మా తయారు చేసి పెట్టించారనమాట. అండ్ ఆఫీస్ మెమరాండం డేటెడ్ December 27, 2000, 25022/20/98/F4 2000 మెమరాండంలో మళ్ళీ కొన్ని మార్పులు చేశారు దాంట్లో కూడా. ఎన్ ఆఫీస్ మెమరాండం డేటెడ్ October 27, 2010, 25016/31/2010 IMM OM అని మళ్ళీ దాంట్లో కూడా కొన్ని మార్పులు చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. మినిస్ట్రీ LOCs ఎవరెవరు ఇవ్వగలరు ఈ లుక్అవుట్ నోటీస్ని కానీ లుక్అవుట్ సర్క్యులర్స్ కానీ ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ మంత్రిత్వ శాఖ, కస్టమ్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI, ఇంటర్పోల్, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్స్, పోలీస్ అథారిటీస్ ఇన్ వేరియస్ స్టేట్స్. రాష్ట్రంలో పోలీస్ అధికారులకు కూడా ఆ హక్కు ఉన్నది అని చెప్పి కేంద్ర ప్రభుత్వము కొన్ని సర్క్యులర్స్, కొన్ని విధి విధానాలని జారీ చేసింది. ఇందులో కూడా ఇన్ ది కేస్ ఆఫ్ సుమీర్ సింగ్ సల్కాన్ వర్సెస్ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ అదర్స్ ఆన్ ఇట్స్ ఓన్ మోషన్
reference State versus Gurneek Singh, both in the year 2010. The Delhi High Court responded to various queries in relation to LOCs raised by the lower court. The High Court inter alia clarified the following. నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఉన్నప్పుడు కానీ, కేసులు విచారణ జరుగుతున్నప్పుడు కానీ లుకౌట్ నోటీసులు జారీ చేయవచ్చు, వాళ్ళ మీద పరిమితులు విధించవచ్చు అని చెప్పి ఇచ్చారు. మన తెలుగు నేతల గురించి వస్తే, తెలుగు నేతలు, రాజకీయ నేతల గురించి దగ్గరకు వద్దాం. మనం అవకాశం చాలామందికి వచ్చింది. గతంలో 1982, 85 మధ్యలో, 84 మధ్యలో మన తెలుగుదేశం నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు, లోక్సభ మాజీ సభ్యులు, ప్రముఖ నాయకుడు, పాపం ఇప్పుడు ఏజ్ పెరిగిపోయింది ఆయనకి, రాయపాటి సాంబశివరావు గారు చైనాకి, ఆయన జయలక్ష్మి టొబాకో కంపెనీ అని ఉంది, అది ఎగుమతులు చేస్తుంది, పొగాకు ఎగుమతులు చేస్తుంది విదేశాలకి. అది చైనాకి ఎగుమతుల ఆర్డర్ వచ్చినప్పుడు, చైనాలో గవర్నమెంట్ కదా అక్కడ నడిపేదాన్ని కూడా, ఎగుమతుల్లో వచ్చినప్పుడు పొగాకు బదులుగా చెత్త ఆకులు, చెత్త చెదారం అంతా పంపించేశారు అక్కడికి. ఓకే. ఆ కేసులో పాపం చైనీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు 6 ఉరి తీసేసింది ఆ కేసులో. అప్పుడు ఈ రాయపాటి సాంబశివరావు గారి మీద కూడా ఆ కేసు పెట్టారు చైనీస్ అధికారులు. వాళ్ళకి దొరకకుండా ఉండడం కోసం అని చెప్పి ఈయన రాజకీయాల్లోకి వచ్చేసి లోక్సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లో పదవులను అడ్డం పెట్టుకుని ఆయన జీవితం గడిపారు. ఆ తర్వాత ఆంధ్ర ఆక్టోపస్ అంటారు ఆయన్ని చాలామంది. ఆంధ్ర ఆక్టోపస్ ఆయన పేరు. ఆయన కూడా చాలా ఫేమస్. ఆయన కూడా లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. ఆయన పేరేదో అంటారు, ఆంధ్ర ఆక్టోపస్ ఆయన పేరేదో ఉంది, రాజగోపాల్ గారు అనుకుంటా, లగడపాటి రాజగోపాల్ గారు. ఆయన కూడా పెర్దమాన్ కెమికల్స్ కేసు ఆస్ట్రేలియా, అంటే మన దేశ పరువు ప్రతిష్టలను రాయపాటి సాంబశివరావు గారు చైనాలో సప్త సముద్రాల్లో కలిపేస్తే, లగడపాటి రాజగోపాల్ గారు కూడా ఒక ఖండం, అది ఆస్ట్రేలియా అనేది ఒక ఖండం, మన ఆసియా ఖండంలో ఉన్నాం, అది ఆస్ట్రేలియా ఖండంలో ఉంది. ఆస్ట్రేలియా ఖండంలో కూడా మన దేశ పరువు ప్రతిష్టలను తొంగలో తొక్కేశారు ఆయన కూడా. The Supreme Court of Western Australia has ruled in favor of Griffin Coal Mining Company Private Limited, a subsidiary of Lanco Infratech Limited, in a case filed by the Perdaman Chemicals and Fertilizers Private Limited. ఆస్ట్రేలియాలో ఒక పవర్ ప్రాజెక్టు పెడతామని, ఆ పవర్ ప్రాజెక్టుకి బొగ్గు గనులని అక్కడ లీజుకి తీసుకుని ఆ ఉత్పత్తి చేయకుండా, పవర్ ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా బొగ్గు గనులకు చెల్లించాల్సిన రాయల్టీ చెల్లించకుండా ఉంటే పెర్దమాన్ కెమికల్స్ అనే కంపెనీ ల్యాంకో కంపెనీ మీద కేసు ఫైల్ చేసింది. అండ్ ఆ కేసులో మన భారతదేశ కరెన్సీ ప్రకారంగా దాదాపు 26,000 కోట్ల రూపాయలు ఆ కంపెనీ భరణంగా కోరింది. మాకు నష్టం జరిగింది, మాకు ఇమ్మని చెప్పి. ఆ కేసులో పాపం ల్యాంకో కంపెనీ చాలా కాలం కొట్లాడింది. The order paves way for the signing a revised coal supply agreement with the Griffin power entities, which are in process of being acquired by Japanese consortium of Sumitomo Corporation and Kansai Electric Power Company. ఆ కంపెనీతో మొదటకు చూసుకున్న కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకుని, జపాన్ కంపెనీతో మళ్ళీ పెర్దమాన్ కంపెనీతో రద్దు చేసుకుని ఆ జపాన్ కంపెనీలతోటి ఒప్పందం చేసుకోవచ్చు అనేటట్టుగా రూలింగ్ ఇచ్చింది వెస్ట్రన్ ఆస్ట్రేలియా కోర్టు. అయినా దాని మీద మళ్ళీ పెర్దమాన్ కంపెనీ వాళ్ళు కూడా కేసేశారు. The power plant associated with Griffin coal mine is being sold to Japanese consortium and a new coal supply agreement was to be signed. Perdaman Chemicals, which had filed a case for damages of $3.2 billion, $3.2 billion కి పెర్దమాన్ కంపెనీ కేసు వేసింది. జపాన్ కంపెనీస్ మీద కూడా ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఇది
ఇది ఒక ఇదనమాట. ఇది మన వాళ్ళు కూడా, తెలుగు వాళ్ళు కూడా ఆర్థిక నిందితులుగా ఉన్నారని చెప్పడానికి, విదేశాల్లో తెలుగువారి పరువు ప్రతిష్టల్ని ఎలా మంట కలిపారని చెప్పడానికి నిదర్శనాలు ఇవి కొన్ని. దాని తర్వాత మనం మళ్ళీ మహానాయకులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. బాబు గారికి అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. ఇప్పుడు అందరూ ఒక రాజగోపాల్ గారు తప్పితే రాయపాడి సాంబశివరావు గారు కానీ, ఈయన మొన్నటిదాకా తెలుగుదేశంలోనే ఉన్నారు కనుక సుజనా చౌదరి గారు, ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ కేసులు అవి ఎదుర్కోకుండా ఆయన ₹5,700 ఏది భారతదేశ ప్రజలు ఉన్నారే, వాళ్ళందరూ ఇలా కష్టపడి సంపాదించిన సొమ్ము ₹5,700 రుణాలు ఎగవేశారు. ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఆరోపణల మీద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మనం ఇందాకని చెప్పాం కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసింది ఆయన మీద. ₹5,700 టీడీపీ ఎంపీ సుజనా చౌదరీస్ డాక్యుమెంట్స్ రివీల్ 5,700 crores బ్యాంక్ ఫ్రాడ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చింది. ఇది నేను చెప్పడంలా. ఇందులో ఈడీ సీజ్డ్ డాక్యుమెంట్స్ రివీలింగ్ 5,700 crores of bank loans fraud by companies controlled by TDP MP Chowdhury and his associates. The ED has also seized 6 high-end luxury cars from MP's residential premises in Hyderabad on Friday. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు, బాబు గారి పుణ్యమా అని చెప్పి సుజనా చౌదరి గారు. CBI Bangalore office registering 3 FIRs based on complaints from 3 banks after the BCEPL defaulted of loans of worth 364 crores, ₹364 కోట్ల పన్నులు మాకు రుణం ఎగవేశాడని చెప్పి BCEPL అనే బ్యాంకు దీని మీద కేసు పెట్టడం జరిగింది. అక్కడి నుంచి మొదలయ్యి అమాంగ్ ద బ్యాంక్స్ వర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్ అ డిఫాల్ట్ ఆఫ్ 133 crores, ₹133 కోట్ల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. ఆంధ్ర బ్యాంక్స్ లోన్ డిఫాల్ట్ 71 crore, 71 కోట్లు ఆంధ్ర బ్యాంక్కి. కార్పొరేషన్ బ్యాంక్కి 159 crores, 159 కోట్లు చేశారు. BCEPL operates from a building owned by Chowdhury. Other Sujana companies are also operate from the same building. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, during searches in October, Enforcement Directorate had seized 126 rubber stamps of various shell companies. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ తెలుగుదేశం నాయకులు, బాబు గారు, పప్పు గారు అందరూ అంటుంటారు కదా, షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు పెట్టాడని. 126 సూట్ కేస్ కంపెనీలు పెట్టాడు ఈయన. 126 రబ్బర్ స్టాంపులు ఆ కంపెనీలో నుంచి స్వాధీనం చేసుకునేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. చెప్పండి బాబు గారు, మీ పార్టీ నాయకుడే కదా, మీరే కదా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు అని చెప్పి ఆయన అన్నారు. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా అదే మాట ముందని ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపినారే. అటువంటి వాళ్ళు తర్వాత రోజుల్లో ఎన్ని కేసులు కొట్టేసింది సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద. మీ నాయకుల మీద ఇంకా కేసులు నడుస్తున్నాయి బాబు గారు. 126 shell companies. Documents revealed that Sujana Group was working under the chairmanship of Sujana Chowdhury. Directors of BCEPL have stated that Y.S. Chowdhury is the person responsible for the entire activities of Sujana Group of companies and that they all have acted and rendered their signatures on the instance of Chowdhury, either directly or through the group CFO, and that they were namesake directors. మేము ఆ కంపెనీలో పేరుకు మాత్రమే డైరెక్టర్లు, మొత్తం ఆయన చెప్పినట్లు మేము అన్నీ చేసేసాము అని చెప్పి
చెప్పారు. I don't know how figures of 6,000 crores and 120 companies were arrived at. ఆశ్చర్యపోయారు ఆయన. 120 సూట్ కేసు కంపెనీలు 6,000 కోట్ల రూపాయలు అని చెప్పి నా మీద ఎట్లా ఆరోపిస్తుందో సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని కానీ ఆయన ఆశ్చర్యపోయారట. చౌదరి గారు, మారిషస్ బ్యాంక్ దగ్గర మీరు తీసుకున్న రుణ ఎగవేతకి సంబంధించిన కేసులో కొంతమంది సంతకాలు పెట్టారు, మీకు తరఫున షూరిటీగా నిలబడ్డాము అని చెప్పి సంతకాలు పెట్టిచ్చేసారు కదా మీరు. ఇందాక మీ కంపెనీ డైరెక్టర్లు చెప్పారు, అలాగే షూరిటీలు పెట్టించారు కదా. వాళ్ళకి అక్కడ పోలీసులు, మారిషస్ పోలీసులు వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు ఇచ్చి హోటళ్ళు పెట్టి సింగపూర్లో మధ్యవర్తిత్వంగా సింగపూర్ హోటల్లో రూములు పెట్టించి వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు ఇచ్చి అక్కడికి పిలిపించారు కదా. అక్కడ పిలిపించిన తర్వాత వాళ్ళు అడిగారు, ఇలా చూపించి ఈ సంతకం నీదేనా? నాదేనండి అన్నా. ఈ సంతకం నీదేనా? నాదే. ఈ సంతకం నీదేనా? నాదే. ఇక్కడి నుంచి, ఇండియా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒప్పుకున్నారు ఈ సంతకాలు మావి అని. ఈ సంతకాలు మావి అని ఒప్పుకున్నారు వాళ్ళు. అక్కడ పోలీసులు ఎంత చాకచక్యంగా ఈ సంతకాలు మేము కాదన్నారు. మేము పెట్టాము ఈ సంతకాలని మేము చెప్తుంటే మా సంతకాలు కాదంటారేంటి మీరని వీళ్ళు క్వశ్చన్ చేశారు. మీ సంతకాలు కాదు అవి అని వాళ్ళు ఎట్లా చెప్తారు? మీరు మా సంతకాలు కాదన్న. మీ సంతకాన్ని సుజనా చౌదరి గారి కంపెనీ వాళ్ళు రబ్బర్ స్టాంపులు చేసి ఆ రబ్బర్ స్టాంపులు కొట్టారు. ఒక సంతకం చేస్తే రెండో సంతకానికి కొంచెమన్నా డీవియేషన్ వస్తూ ఉంటుంది. ఆ పేజీలో పక్కకు రావడమో, ఒక చుక్క తేడా రావడమో, ఒక గీతలో వంకర రావడమో జరుగుతుంది. ఒక సంతకానికి జస్ట్ అట్లీస్ట్ మైనర్ కొంచెమన్నా కానీ తేడా ఉంటుంది. కనుక ఈ సంతకాల మీద కాదు, 3 సంతకాలు రబ్బర్ స్టాంపులు కొట్టినవి. ఈ రబ్బర్ స్టాంపులతోటి మీ పేరు మీద ఆయన లోన్లు తీసేసుకున్నాడు మీకు తెలియకుండానే అని చెప్పి ఇన్వెస్టిగేషన్లో తేల్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో దాదాపు 700 మంది రైతులు అండి వాళ్ళ పొలాలని తాకట్టు పెట్టేసి రబ్బర్ స్టాంపులు వేసి తాకట్లు పెట్టేశారు. ఎప్పుడూ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండగా నట్వర్లాల్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇందిరాగాంధీ గారి వాయిస్ తోటి ఫోన్లో మాట్లాడేసి, అప్పుడు మొబైల్స్ లేవు, రికార్డింగ్లు లేవు, ఏం లేవు, ల్యాండ్లైన్ ఉండేది. ఓ మొబైల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండోర్ బ్రాంచ్కి, మధ్యప్రదేశ్లో బ్రాంచ్కి ఫోన్ చేసేసి అక్కడి నుంచి ఢిల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్కి ఫోన్ చేసి, నేను ప్రధానమంత్రిని ఇందిరాగాంధీని మాట్లాడుతున్నాను, ఒక 60 లక్షల రూపాయలు పంపించండి అంటే పంపించేశారు ఆయనకి, నట్వర్లాల్ గారికి. నట్వర్లాల్ ఉంటాడు, ఆయనకి ఇచ్చేసి రండి అని అంటే స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు అసలు కాగితాలు మీ సంతకాలు ఇవేం లేకుండా 60 లక్షలు పంపించేశారు. పంపించేసిన చాలా కాలం, అదేంటి నేను మాట్లాడలేదండి ఆవిడ. నాకేం సంబంధం, వాడేవాడో నాకేం తెలుసు, నేను ఎందుకు ఫోన్ చేస్తే 60 లక్షల రూపాయలు ఇమ్మని చెప్పి ఆవిడ చెప్పిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన తిహార్ జైల్లో పెట్టారు. తిహార్ జైల్లో పెడితే ఆ మహానుభావుడు ఏం చేశాడో తెలుసా? పాపం పేదలు చాలామంది ఉంటారు జైల్లో, నేరస్తులే, నిందితులు ఉంటారు, నేరస్తులు ఉంటారు అందరూ. వాళ్ళు ఏం చేశారు, జైలు సూపరింటెండెంట్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా వస్తే క్యాష్ ఇచ్చేసి కూపన్లు తీసుకుంటారనమాట. లోపల సబ్బులు కొనుక్కోవటానికి, బీడీలు కొనుక్కోవటానికి, బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కోవటానికి కూపన్స్ ఇస్తారని. క్యాష్ తీసేసుకుని క్యాష్ బదులు కూపన్స్ ఇస్తారనమాట. ఆ 100 రూపాయలకి 100 రూపాయలు కూపన్స్ ఇస్తారు. ఆ కూపన్స్ ఇచ్చి ఆ జైల్లో ఉన్న మార్కెట్లోకి వెళ్ళి మనం బిస్కెట్లు అవి కొనుక్కుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే. అటువంటిది నట్వర్లాల్ గారు ఏం చేశారంటే ఆలుగడ్డ కోసి ఆ సూపరింటెండెంట్ గారి సంతకాన్ని దాన్ని తయారు చేసేసి దాన్ని ప్రింట్ చేయించి బయట నుంచి అవి తెప్పించేసి కొట్టేయటం, ఆలుగడ్డ రబ్బర్ స్టాంప్ కొట్టేసేసి ఉన్న క్రిమినల్స్ అందరికీ పంచిపెట్టేసాడు అన్నమాట. జైల్లో ఉన్న వాళ్ళందరికీ కొనుక్కోండి, బిస్కెట్లు కొనుక్కోండి అని చెప్పేసి కొనుక్కుంటున్నారు ప్రతి వాళ్ళు. అక్కడ టాలీ అవ్వట్లేదు అనమాట, క్యాష్ టాలీ అవ్వట్లేదు. కూపన్లు ఏమో 1,00,000 రూపాయలు ఉంటే క్యాష్ ఏమో 30,000 ఉంటుంది. 70,000 50,000 అంటే నట్వర్లాల్ గారు రబ్బర్ స్టాంపుతో కొట్టేసాడు. రబ్బర్ స్టాంప్ చేసి సూపరింటెండెంట్ గారు సంతకాన్ని. అది స్ఫూర్తినిచ్చిందేమో మన ఈయన గారికి. ఈ తెలుగు రాజకీయ నాయకుడు బాబు గారు శిష్యుడు ఉన్నారే
సుజనా గారు. ఆయనకి ఆ రబ్బర్ స్టాంప్ నట్వర్లాల్ గారి ఇదేమన్నా స్ఫూర్తిదాయకంగా తీసుకుని స్టాంపులు పెట్టేసి 600 మంది రైతులు కూడా ఈ రోజుకి కోర్టుల చుట్టూరా తిరుగుతున్నారు వాళ్ళు బ్యాంకు లోన్లు అని చెప్పి. ఈయన కట్టడం లేదే. మిమ్మల్ని మీరు రక్షించుకోండి, తెలుగుదేశం పార్టీని రక్షించండి, నన్ను రక్షించండి అని చెప్పి ఇట్లా భారతీయ జనతా పార్టీలోకి పంపించేశారు. నేను అనక్కల్లా, దేశ ప్రజలందరూ అనుకుంటున్నారు మీరే పంపించారు భారతీయ జనతా పార్టీలోకి అని. ఇప్పుడు మరి భారతీయ జనతా పార్టీ కూడా రెస్పాన్సిబుల్ అవుతుంది కదా. ఇటువంటి వ్యక్తులను పార్టీలోకి చేర్చుకుంటే భారతీయ జనతా పార్టీ కూడా పరుగు పోతుంది. ఆలోచించాలి మీరు కూడా. జీవీఎల్ నరసింహారావు గారని బీజేపీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఒక ఆయన వీళ్ళని విజయ్ మాల్యాసు, ఆంధ్ర మాల్యాసు, తెలుగు మాల్యాసు, ఆంధ్ర నీరవ్ మోడీస్ అని చెప్పి వీళ్ళకి పేర్లు పెట్టారు వాళ్ళు. టీడీపీ ఎంపీస్ వైఎస్ చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ జాయింట్ బీజేపీ టుడే. జీవీఎల్ నరసింహారావు గారు సీఎం రమేష్ని, చౌదరిని విజయ్ మాల్యాస్ అని పిలిచారు. నేను పిలవలేదు. జీవీఎల్ నరసింహారావు గారు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బీజేపీ, ఆయన పిలిచాడు. ఇక్కడ కూడా టీడీపీ ఎంపీస్ జాయిన్ బీజేపీ, 2 MPs ఫేస్ సిబిఐ, ఈడీ, ఐటీ ప్రోబ్స్, బీజేపీ హ్యాడ్ కాల్డ్ దెమ్ మాల్యాస్. బీజేపీయే పిలిచింది, నేనేం అనలేదు బాబు. నాకు సుజనా చౌదరి గారు అన్న గౌరవం, సీఎం రమేష్ గారు అన్న గౌరవం. ఇప్పుడు ఫైనల్గా వద్దాం ఏంటంటే, ఈ లుకౌట్ నోటీసులు ఇది ఉండి ఆయన నవంబర్లో 13వ తారీఖు నాడు అమెరికా వెళ్ళడానికి ప్రయాణానికి సిద్ధం చేసుకుంటే ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన్ని అడ్డుకున్నారు. ఢిల్లీ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పోలీసులు, సిబిఐ వాళ్ళు అడ్డుకుని ఆయన ప్రయాణించకుండా ఆపేశారు. మన కోర్టులు, మన న్యాయస్థానాలు చాలా చక్కగా పనిచేస్తాయి. 5 గంటల తర్వాత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 5 గంటలు ఇది కోర్టు సమయం దాటిన తర్వాత కూడా తెలంగాణ హైకోర్టులో సుజనా చౌదరి గారు పిటిషన్ దాఖలు చేస్తే 5 గంటల 15 నిమిషాలకి అడ్మిట్ అయిపోతుంది. అది పిటిషన్ నెంబర్ వచ్చి 2448/2020, 20448/2020, రిట్ పిటిషన్ డేటెడ్ 13/11/2020. ఇది జడ్జిమెంట్ కాపీ. ఇది జస్టిస్ చల్లా కోదండరామ్ గారు ఆయన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను, మా అంకుల్ ఒక ఆయనకి ఆరోగ్యం బాగలేక వెళుతూ ఉంటే నన్ను లుకౌట్ నోటీస్ ఉంది నా మీద అని చెప్పి ఆపేశారు. నన్ను వెళ్ళనివ్వట్లేదు, నాకు భంగం కలుగుతోంది నాకని చెప్పి తెలంగాణ హైకోర్టులో, ఆంధ్ర హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో చల్లా కోదండరామ్ గారు బెంచ్కి అది రావడంతో ఆయన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మీరు చక్కగా ప్రయాణం చేయవచ్చు అమెరికాకి అని. ఇందులో వచ్చింది ఎందుకు రీజన్, ఆయన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కారణం ఏంటంటే, సిబిఐ వాళ్ళు తరఫున బిట్వీన్ వైఎస్ చౌదరి వర్సెస్ పిటిషనర్ ఆయన వర్సెస్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎఫ్సి బెంగళూరు, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంటు, యూనియన్ ఆఫ్ ఇండియా, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇంతమందిని వాళ్ళు రెస్పాండెంట్స్గా పెట్టారు. పెడితే లుకౌట్ నోటీసు 1 సంవత్సరానికే ఉంటుంది, అది ఎక్స్టెండ్ చేయలేదు అని చెప్పి సుజనా చౌదరి గారి తరఫున న్యాయవాదులు వాదించారు. సిబిఐ న్యాయవాది లేదు ఎక్స్టెండ్ చేశారు, అది సంవత్సరంకి ఒకసారి పొడిగిస్తారు, అది పొడిగించబడ్డది అని చెప్పారు. ఆ కాపీ చూపించండి అన్నారు. ఇప్పుడు లేదు, సాయంత్రం అయిపోయింది, ఆఫీసులో అందరూ వెళ్ళిపోయి ఉంటారు,
మాది తెప్పించాలి ఢిల్లీ నుంచి, ఆ కాపీ నువ్వు చూపించలేదు కనుక మెటీరియల్ ఎవిడెన్స్ లేదు, పొడిగించారు అన్నదానికి ఎవిడెన్స్ లేదు ఇక్కడ కనుక సుజనా చౌదరి గారిని విదేశాలకు వెళ్ళడానికి అనుమతిస్తున్నాము అని చెప్పి చల్లా కోదండరామ్ గారు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన వెళ్ళారు, తిరిగి వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చిన సందేహం ఏంటంటే, ఈ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నేతలు కానీ కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు అనడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా. నీరవ్ మోడీ దేశం వదిలిపెట్టి పారిపోయాడు, విజయ్ మాల్యా దేశం వదిలిపెట్టి పారిపోయాడు, చోస్కీ దేశం వదిలిపెట్టి పారిపోయాడు, ఇంకా చాలామంది పారిపోయారు. సో ఇటువంటి చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల్ని సవరించాలి. ప్రజాసొమ్ముని రుణాలుగా, బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకుని ఎగవేసే వారికి మద్దతు తెలపకూడదని న్యాయమూర్తుల్ని, న్యాయస్థానాలని, ప్రధానమంత్రిని, హోంమంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని కోరుతూ చట్టంలోని లొసుగుల్ని సవరించి రాజ్యాంగంలోని రాజ్యాంగ సవరణ చేసి మరి అటువంటివి అందులో పెట్టాల్సిందిగా, చేర్పించాల్సిందిగా, విధి విధానాలు రూపొందించాల్సిందిగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని తగిన ఆదేశాలు ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని, సుప్రీంకోర్టుని, న్యాయమూర్తుల్ని కూడా వేడుకుంటూ ఇటువంటి ఆర్థిక నేరగాళ్ళకి ప్రజాసొమ్ముని బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకుని ఎగ్గొట్టి పారిపోబోతున్న వాళ్ళని తిరిగి చెల్లించని వాళ్ళని కూడా కఠినంగా శిక్షించే ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతూ జై హింద్.